రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఒక పక్కన ఈ రోజు నుంచి ఇంటర్ ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ ఒక పక్కన జరుగుతున్నా సరే ఆడుదాం ఆంధ్ర అంటూ ఒక కార్యక్రమాన్ని అయితే ప్రవేశపెడుతుంది ఈ రోజు నుంచే, అంటే 26వ తారీఖు నుంచి. అసలు ఎలా చూడొచ్చు అంటారు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని? మనం గమనించాల్సిందంటే ఆడదాం ఆంధ్ర కాదు, నాశనం చేస్తా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును పెడితే బాగుండేది. ఇది టీడీపీ జనసేన మేము పెడుతున్నామండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అల్లకలడుంది. ఇవాళ ఎగ్జామ్ స్టార్ట్ అవుతే ఇవాళ ప్రజలను తప్పుదారి పట్టిస్తే ఆంధ్ర ఇప్పుడు ఏం అభివృద్ధి అని చెప్పండి. ఇక స్టూడెంట్స్కి కానీ తల్లిదండ్రులకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ మైనార్టీలకు కానీ ఎలాంటి అభివృద్ధి చెందలే ఈ రాష్ట్రంలో. రెండోది వచ్చేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని చెప్పి ఇవాళ అనేక సార్ల సిటీ మొత్తాన్ని కొన్ని ట్రాఫిక్ ఆన్సర్లు పెట్టి నాశనం చేస్తారు. మేము ఒక మాట చెప్తున్నాం, ఆంధ్ర కాదు నాశనం చేద్దాం ఆంధ్రప్రదేశ్ని, తెలుగు ప్రజలను పెడితే బాగుంటుంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు అంటే కనుక ప్రతిపక్షాలను ముఖ్యంగా హౌస్ అరెస్టులు చేయటాన్ని అసలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఎందువల్ల అంటారు? ఒక పక్కన చూస్తేనేమో నేను సింహాన్ని సింగిల్గా వస్తానంటూ ఆయన ఒక పక్కన చెబుతున్న సందర్భం చూస్తున్నాం, మరో పక్కన ప్రతిపక్షాలను అడ్డుకునే ప్రయత్నం చూస్తున్నాం, మరో పక్కన ప్రజలను కలవకుండా బారికేడ్ వ్యవస్థను చూస్తున్నాం. ఎలా చూడాలంటారు మరి ఇదంతా? దీంట్లో మనం ముఖ్యంగా గమనించాల్సింది ఒకటండి, తన సొంత జిల్లా కడప వెళ్తేనే పట్టాలు పెట్టుకొని 100 మంది పోలీసులను పెట్టుకొని వెళ్ళే సీఎం జగన్మోహన్ రెడ్డి సింహం ఎట్ అవుతాడు. ఇవాళ అనేక సార్ల గవర్నమెంట్ మీద ఫుల్ వ్యతిరేకం ఉంది. ఎక్కడైతే ప్రజలు తిరగబడతారని చెప్పి ప్రజలు రానివ్వట్లే. ఇప్పుడు ప్రతిపక్షం ఓన్లీ ఏంది, ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి మీటింగ్ ఉందో అక్కడికి వచ్చి వీళ్ళని క్వశ్చన్ చేస్తారేమో ఒక సాధారణ వ్యక్తులాగా అని చెప్పి ప్రతిపక్షం ఇప్పుడు అవసరం చేయాల్సింది ఏంది, వీళ్ళని తీవ్రవాదులు చెప్పండి. కేవలం భయం, రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి వచ్చే పరిస్థితి లేదు. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మారుతుంది, వీళ్ళు ముఖ్యమంత్రి అవడం ఖాయం. ఈ భయం పట్టుకుంది జగన్మోహన్ రెడ్డికి. మరీ ముఖ్యంగా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో మినిస్టర్ రోజా మాట్లాడుతూ ఎంతమంది పీకేలు కలిసిన అంటే మొన్న ప్రశాంత్ కిషోర్ వచ్చి చంద్రబాబు నాయుడు గారిని కలిసిన మరుక్షణం ఆమె మాట్లాడిన మాట, ఎంతమంది పీకేలు కలిసినా జగన్మోహన్ రెడ్డిని పీకేది ఏమీ లేదు అంటూ రోజే చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? మరి ఇప్పుడు ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే రోజాకి 2024 టికెట్ లేదు ఒకటి. రెండోది ఏదైతే పాత జబర్దస్త్ ఈటీవీలో రామోజీరావు బతిలాడుకో ఈటీవీలో జబర్దస్త్ ఇచ్చినా ఆ ప్రోగ్రాం చేయడం ఖాయం. 2 మూడోది వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్ రేపు ఎలక్షన్లో రావట్లేదు. రోజా పరిస్థితిలో రోజాగా ఉంది. రెండోది ఇప్పుడు ఒక సీనియర్ పొలిటీషియన్ అండి, 40 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో టీడీపీ పార్టీ ఉంది. అనేక మంది సలహాలు తీసుకుంటారు. ఇప్పుడు ఒకసారి దెబ్బతిన్నప్పుడు ఏంది, ఎవరు సలహాలు ఇప్పుడు పీకే ఉన్నాడండి గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ. ఆ రోజు మీరు మీరు భారీ ఎత్తున ప్యాకేజ్ ఇచ్చి వాళ్ళకి దండం పెట్టి వాళ్ళ కాళ్ళు పెట్టుకుని మీ నాయకుడిని పిలిపించిన నువ్వు చెప్పొచ్చుగా, అన్నా జగనన్న నేనున్నా నీకు అండగా మన గవర్నమెంట్ ఫోన్ చేస్తా అన్న, పీకేతో మనకేం పని అంది. ఆ రోజు పీకేని ఈ రాష్ట్రానికి తెచ్చిందే మీరు. ఈ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది పీకేకి మీ వల్ల. మీరు భారీగా డబ్బులు ఇచ్చి పీకేలు ఇవాళ. రెండోది వచ్చేసి కొన్ని ఛానల్స్ ముఖ్యంగా చెప్తున్నాను, కొన్ని మీడియా ఛానల్ కావాలని చెప్పి జనసేన టీడీపీ మీద విషయం కక్కుతున్నాయి. ఇప్పుడు మన లోకేష్ గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడండి, ముఖ్యమంత్రి ఎవరు అని అడిగాడు, ఎవరిది ఏం చెప్తారు, ఇప్పుడు తండ్రి పేరే చెప్తాను, దాంట్లో తప్పే ఉంది. దీన్ని కూడా ఇప్పుడు నాగేంద్ర బాబు ఉన్నాడు జనసేన పార్టీ తరపున, ఏదైనా మీడియా వాళ్ళు వచ్చి ముఖ్యమంత్రి అంటే పవన్ కళ్యాణ్ అవుతాడయ్యా, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు మేము మాట్లాడుకున్నాం అన్న. అట్లాగే లోకేష్ చేయడం తప్పే. దాన్ని కూడా హైలైట్ చేసి దాన్ని కూడా ప్రతిపక్షాలు కేవలం కొన్ని ఛానల్స్ కూడా దీన్ని అడ్డం పెట్టుకుని 2019, 2020, 23, 24లో తెలంగాణలో చూశారు కొన్ని ఛానల్స్ పరిస్థితి ఏందో. నాకు అవాకులు చవాకులు బాగితే ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ తొక్కి నారు తీసింది రేవంత్ రెడ్డి వచ్చినాక. రేపు 24లో కూడా చెప్తున్నా, కొన్ని ఛానల్స్ చెప్తున్నా, మీరు అవాకులు చవాకులు పడి తప్పుడు ప్రచారం చేస్తున్నారు, చిన్నదాన్ని కూడా హైలైట్ చేస్తున్నారు. మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే వచ్చే గవర్నమెంట్లో మీరు అనేక కేసులు ఎదుర్కొంటారని చెప్తున్నాం. ఇక్కడ మరీ ముఖ్యంగా ఇందాక మీరు ఏదైతే వ్యాఖ్య చేశారో ఆ వ్యాఖ్య గురించి ఒక సీరియస్ ప్రశ్న అయితే ఉంది. ఆ వ్యాఖ్య వల్ల ఏదైతే లోకేష్ గారు ఒక వ్యాఖ్య అయితే చేశారో ఆ వ్యాఖ్య వల్ల జన సైనికుల మనోభావాలు దెబ్బతిన్నాయి. వాళ్ళందరూ గ్రౌండ్ లెవెల్లో ఎవరు పనిచేయడానికి సిద్ధంగా లేరు అని చెప్పి ముఖ్యంగా సాక్షిలో ఒక డిబేట్ అయితే నడిపారు. డైరెక్ట్గా ఛానల్ పేరే చెబుతున్నా నేను, సాక్షిలో ఒక పెద్ద డిబేట్ అయితే నడిపారు. దాని తర్వాత చూస్తే కనుక ఎవరు కలిసినా మాకేమవుతుంది అని చెప్పి మళ్ళీ వాళ్ళే మాట్లాడుతున్నారు. ఎలా చూడొచ్చు అంటారు ఈ ద్వంద్వ వైఖరిని? ముఖ్యంగా మనం గమనించాల్సింది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్కి సంబంధించిన ఛానల్స్ కానీ
కానీ ఈ రాష్ట్రంలో విషం కక్కుతుంది. ఇప్పుడు మేము ఒకే ఒక క్వశ్చన్ చేస్తున్నాము, నీవు సొంత పేపర్ పెట్టుకొని నువ్వు మాట ఇంట్లో ఇంకొచ్చావు. రెండోది వచ్చేసి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ఏ ఒక్క సందర్భాన్ని సరే నువ్వు ఆ మధ్య హైలైట్ చేస్తే గవర్నమెంట్లో ఇవాళ అనేక అవినీతి ఉండి ఎమ్మెల్యేల మీద ఉన్నాయి, మంత్రుల్లో ఉన్నాయి. నువ్వు ఎందుకు ఇట్లా నిజాయితీగల పేపర్ అయితే నువ్వు ఈ రోజు ఎమ్మెల్యేల గురించి నువ్వు రాయవు, మంత్రుల గురించి నువ్వు రాయవు. ఇవాళ అనేక మందికి నువ్వు సీట్లు ఇవ్వట్లేదు, నువ్వు దాని గురించి రాయవు. నీకు భయం పట్టుకుంది. ఇవాళ అనేక సార్లు వాళ్ళ టికెట్లు మారుతున్నారు, ఎమ్మెల్యే మారుస్తున్నారు, మంత్రులు మారుస్తున్నారు. దేనికి మారుస్తున్నావు? నీ మీద నీకు నమ్మకం లేదు కాబట్టే మారుస్తున్నావు. మేము ఒకటే ఒకటి చెప్తున్నాం, బూత్ లెవెల్లో ప్రతి ఏరియా కానీ ప్రతి పేటలో కానీ జనసేన టీడీపీ కార్యకర్తలు బలంగా ఉన్నాడు. మా మనోభావాలు దెబ్బతీసేది ఇవన్నీ ఉత్తమ మాటలు. మేము ఒకే ఒక లక్ష్యంతో ఉన్నాం, మా భవిష్యత్తు కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం మేము ఎంత దూరం వెళ్తామో జనసేన టీడీపీ కార్యకర్తలు 2024 ఎలక్షన్లో వీళ్ళకి బుద్ధి చెప్తాము. మేము ఒకే మాట చెప్తాం. అనేక సార్లు కాపుల మీద కానీ బీసీల మీద కానీ దొంగ మాటలు దొంగ ప్రచారం చేస్తున్నాయి. ఇప్పుడు గతంలో కానీ అసలు ఈ రాష్ట్రం కన్నా ముందు కానీ గతంలో కానీ 1945, 70 కానీ ఫస్ట్ ముఖ్యమంత్రి ఎవరైతే బీసీ ముఖ్యమంత్రి ఉన్నాడో, అది ఎందుకు చెప్తున్నాడు తర్వాత చెప్తా. ఒక బీసీ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఉన్న కాపులు అనేక మంది వీళ్ళేంద్ర బాబు సరిగ్గా సొక్కగోలేదు, రిజర్వేషన్ ఇచ్చాడు. తర్వాత ఒక రెడ్డి ముఖ్యమంత్రి వచ్చి ఏడైతే వీళ్ళు చదువుకొని ఏడైతే రాజకీయాలకు వచ్చి వాళ్ళకి ఏడైతే మేము అర్థమవుతామని చెప్పి కాపులు రిజర్వేషన్ ఇద్దాం. తర్వాత 1989లో 89లో ఎలక్షన్ వచ్చింది. 1988 రంగా గారు వద్దంతి కాబట్టి చెప్తున్నాను, రాష్ట్రం మొత్తమేనా రంగా గారికి ఉన్నంత ఫేమస్ ఏ రెడ్డిలో కానీ ఏ రెడ్డి కులంలో కూడా లేదు. ఇలాంటి వాడు కనుక రేపు కాంగ్రెస్ పార్టీ కనుక వచ్చి ఇతను ముఖ్యమంత్రి క్యాండిడేట్ చేస్తే మన రెడ్లు మొత్తం నాశనం అయిపోతారు, మన అభివృద్ధి మొత్తం పోయిందని ఆ రోజున కొంతమంది రెడ్లు అడ్డం పెట్టుకొని రంగా గారి దారుణంగా సావదెంగి అది టీడీపీ పార్టీ మీద అధికార పార్టీ మీద వేసారు. టీడీపీ మీద రామారావుకి ఆ మరకం చెప్తారు. కానీ ఇది కేవలం అప్పుడున్న రెడ్లు మొత్తం ఆడిన నాటకం ఇది. తర్వాత 2009లో పిఆర్పీ పార్టీ పెడితే ఆ రోజు రాజశేఖర్ రెడ్డి చిరంజీవి మీద అవాకులు చవాకులు బ్లడ్ అమ్ముకున్నాడు, కళ్ళు అమ్ముకున్నాడు. 2019లో 2009లో రాజశేఖర్ రెడ్డి మేము అడక్కపోయినా కూడా మాకు 5% 4% రిజర్వేషన్ ఇస్తాను మేనపట్ల పెట్టి మరి మాకు రిజర్వేషన్ ఇవ్వాలి. ఆ రోజు మాకు ద్రోహం చేసింది ఎవరు? రాజశేఖర్ రెడ్డి. పిఆర్పీని దెబ్బతీయడానికి కేవలం మా ఓట్లను చీల్చి రాజశేఖర్ రెడ్డి ఇచ్చారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు ఏం చెప్పాలి? చంద్రబాబు నాయుడు ఓడిచ్చారు మా వాళ్ళు, రాజశేఖర్ రెడ్డి గెలిపించారు, దేనికి రిజర్వేషన్ ఇస్తాను. నువ్వు గెలిచినా నువ్వు రిజర్వేషన్ ఇచ్చావా? నీ కులానికి నువ్వు చేసుకున్నావు. తర్వాత 2019 వచ్చాక ఇవాళ ఏం చేస్తాడు రాజశేఖర్ రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు? అనేక మంది కాపులకు నేను ఉన్నా, బీసీలకు నేను ఉన్నా, ఎస్టీకి నేను ఉన్నా. ఇవాళ నువ్వు ఏ బీసీకి న్యాయం చేసి చెప్పు. గుంటూరులో అనేక మంది బీసీలు ఉంటే కావాలని ఒక బీసీ ఎమ్మెల్యేని తీసుకొచ్చి 2019లో అతని దగ్గర 40 కోట్లు 50 కోట్లు ఇక్కడ గెలవడం తెలుసు, ఇది టీడీపీ కంచుకోవడం తెలిసినా కూడా అతను నించబడి అతని దగ్గర డబ్బులని నాశనం చేసి ఇవాళకి వాళ్ళ చిగురుపేటలో ఉన్న రజనీని తీసుకొచ్చి ఒక మహిళను తీసుకొచ్చి కేవలం కక్షపరంగా ఆమె మీద గతంలో కక్ష పెట్టినట్టు ఇది టీడీపీ కంచుకోవడం. ఎట్లాగంటే గతంలో మన 2019 ఎలక్షన్లో ఇక్కడ టీడీపీ క్యాండిడేట్కి 72,000 ఓట్లు పడ్డాయి. జనసేన ఎలాంటి ప్రచారం చేయబడి 28,000 ఓట్లు పడ్డాయి. 1,00,000 ఓట్లు పడ్డాయి. ఇక్కడ ఇలాంటి బలమైన ఏరియా టీడీపీ కంచుకోటలో నువ్వు ఎడతల రజనీని తీసుకొచ్చి ఇక్కడ నించోబెట్టి ఆయన దగ్గర 70 కోట్లు 80 కోట్లు 100 కోట్లు నాశనం చేస్తే నీకేమవుతుంది? కక్ష. కాపుల మీద పగబట్టాడండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, బీసీల మీద పగబట్టాడండి. కేవలం మేము ఒకే మాట, బీసీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీలు కానీ కాపు సోదరులు కానీ జగన్మోహన్ రెడ్డి మాటలు వినొద్దు. మన మీద అనేక మాటలు అంటారు, ఇంకా రేపు వచ్చే ఎలక్షన్ ఈ ఒక్కసారికి మాత్రం జనసేన టీడీపీకి అండగా ఉండాలని ప్రతి ఒక్క కులాన్ని కూడా చేతులెక్కి మొక్కుతున్నాను. అంటే ఇక్కడ చివరిగా ఒక ప్రశ్న, రామ్ గోపాల్ వర్మ తీసిన వ్యూహం సినిమా గురించి. దాంట్లో అక్కడ చిరంజీవి గారి క్యారెక్టర్ని కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ని కానీ ఆయన ఎస్టాబ్లిష్ చేసిన విధానం, చిరంజీవి గారు మాట్లాడినట్టు ఒక డైలాగ్ అయితే పెట్టారు కదా, అసలు ఎలా చూడాలంటారు? అసలు ఇలాంటి పర్వర్టెడ్ క్యారెక్టర్ అనాలా మరి ఎలా అనాలో తెలియదు. ఒక వ్యక్తిత్వ హననం చేసే విధంగా ఇతను చేసిన వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు అంటారు? ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కూడా అసెంబ్లీ సాక్షిగా ఒక మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి భార్య అనేక మాట్లాడిపించాడు. ఒక ప్రతిపక్షంలో ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ భార్య అనేక మాట. వాళ్ళ క్యారెక్టర్ అది. అలాంటి వాళ్ళు ఎమ్మెల్యేలుగా మంత్రులను కూడా మన తప్పు, మన బుద్ధి లేక వాళ్ళని ఎన్నుకున్నాం. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు? ఇలాంటి తిక్కలు వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళకి డైరెక్టర్లు డబ్బులు ఇచ్చి సజ్జలుగా వీళ్ళందరూ సినిమాలు తీపిస్తారు. సినిమాలు చూసి ఆడే రోజులు కాదు ఇవి. నువ్వు గతంలో లక్ష్మీ ఎన్టీఆర్ 1,00,000 తీశారు, ఆడిందా 2 రోజులు 3 రోజులు ఆడింది.
రేపు నువ్వు లోకేష్ గారి గురించి ఏం చెప్పినా, చంద్రబాబు నాయుడు గారి గురించి నువ్వేం చెప్పినా, పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పినా, చిరంజీవి గురించి ఏం చెప్పినా ఈ సినిమాలు ఆడే పరిస్థితి లేదు. మీకు డిపాజిట్లు కూడా రావు. రేపు మీరు ఎన్ని ఎత్తులేండి, ఎంత దానికే దూరం. రేపు రాబోయే రోజులు మేము చెప్తున్నాం, ఖచ్చితంగా అనేక దాడులు చేస్తారు. జనసేన టీడీపీ వాళ్ళ మీద అనేక మంది మీద దాడులు చేస్తారు, కేసులు పెడతారు. కానీ ఎన్ని కూడా మేము సిద్ధంగా ఉన్నాం. రేపు ఎంత దూరం అయినా సరే మేము కూడా వెళ్తాం. వాళ్ళకి డి అంటే జనసేన టీడీపీ కార్యకర్తలు కూడా వెళ్ళి ప్రతి ఒక్క ఓటర్లు కూడా వాళ్ళకి ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఈ రాష్ట్రం ఎలాగ నష్టపోయింది, ఈ రాష్ట్రంలో అనేక అవినీతి కేసులు ఎంతమందిని పెట్టారు, ఈ రాష్ట్రంలో అనేక మంది మహిళలు తిట్టారు, ఇవన్నీ చెప్పేవాళ్ళు టీడీపీ జనసేన పార్టీకి ఓట్లు ఇచ్చే విధంగా మేము ఉంటాం. ఇలాంటి వాళ్ళు ఎన్ని ఎత్తులు వేసినా కూడా రాపు వచ్చేది టీడీపీ జనసేన పార్టీ. గతంలో ఏం జరిగిందో దానికి రివెంజ్ కూడా జరిగిద్దని మేము చెబుతున్నాము. థ్యాంక్ యూ.